నీదా నాదా హై. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసిన బగ్గుమనిపోద్ది. అందుకని అగ్గి పెట్టలేకపోయినా సిగరెట్ వెలిగించా. ఏం చేస్తున్నారా? మంట పెడుతున్నాడు. ఏంట్రా నీ ప్రాబ్లమ్? ఏంట్రా నైట్ టైం ఇంట్లో సౌండ్లు అవి? దన్నకర దన్నకన్నకర. మీ కోడి అర్ధరాత్రి 1 గంటకి కూసేస్తుంది, దానికి చెప్పు, లేకపోతే కోసుకుని కూర వండేస్తా. అది కోడి కాదు, మరేంటది? పిల్లి. మరలా కోళ్ళ కరుస్తుంది. దాని మెమిక్రీ వచ్చు. నువ్వే నేర్పించావా? మ్యాజిక్ కూడా నేర్పించా. హలో ఏంటి? ఏయ్ ఫోన్ మాట్లాడతా విజిలేస్తాగే చెప్పండి రా. ఏంట్రా ఫోన్ మాట్లాడతా విజిలేస్తావు? సైలెంట్ కూడా. లోపల కుక్కలో రైస్ ఉడుకుతుంది, అయితే అక్కడ విజిల్ పని చేయట్లేదు, అందుకే విజిలేస్తున్నా. నీతో ఇలా కాదురా. ఏంటి చెత్త వేలా? నువ్వు ఉన్నాగా. ఇది నా డైలాగ్ లాస్ట్ ఈవెంట్ లో. పోనీ మళ్ళీ మీరే వేసేయండి. ఏంటి చెత్త వేలా? నువ్వు ఉన్నావుగా. రెండోసారి కూడా అలాగే పేలింది. ఆ పంచుకుని వాల్యూ అలాంటిది. ఏరా ఏంటయ్యా? ఫస్ట్ మా ఇల్లు కొట్టావు కదా, మళ్ళీ ఆడింటికి వెళ్తావేంటి? నా డోర్ కొట్టావు కదా, ఆడింటికి వెళ్తాను. ఏంటో చెప్పు మ్యాటర్. ఫస్ట్ మా ఇంటికి వచ్చే నాకు చెప్పు. ఫస్ట్ నన్ను కొట్టావు కదా, ఆడింటికి అని అడుగు. ఫస్ట్ నాకు చెప్పరా అంటే లాడీ చెప్పాక పెద్ద పీకేవాళ్ళగా లాడిని అడుగు. ఫస్ట్ వాటర్ తెచ్చాడు రా. మరి ఎడపకి ఎందుకు వెళ్ళావు మళ్ళీ? నేనేమో వాటర్ లేదు, నాకే సంబంధం లేదు. కింద ఆడనే అడుగు. ఇలా ఆడనే అడుగు. కానిస్టేబుల్ సార్, బుల్లెట్ ఎక్కడ? బయట పార్కింగ్ చేసి ఉన్నాయి సార్. మీకు విషయం చెప్పరా, అని చంపింది నేనే. మరి ఘాట్లు కనిపించట్లేదురా? ఘాట్లు కనిపిస్తా చెప్పి నోట్లో పొడిచా కన్నా ఉందని. నోట్లో పడవడం సార్, నేను నన్ను ఊరేసా సార్. మార్క్స్ లేవు అక్కడ అంటే అడిగి కాళ్ళకేసామాట. వాడు కంగారులో మెడ అనుకొని చచ్చిపోయాడు. లోపలేసండి, బొక్కలేసాయి. బొక్కలేడు సార్, ఇదంతా గేమ్ రా. గేమా? బ్యాట్ బాల్ ఏది? బ్యాట్ బాల్ ఏది? నీ పేర్లేంట్రా? మల్లేసా. నీ పేరేంట్రా? గిల్లేసా. నీ పేరేంట్రా? ఏసేసా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సొరంగాలు. మీ నాన్న ఏం చేస్తాడు? ఎవరికి చెప్పొద్దు. చెప్పలే చెప్పు. మా నాన్న ఎవరికి చెప్పొద్దు అన్నారు సార్. మీ నాన్న ఏం చేస్తారా? గ్రీన్ టీ ఉంటది కదా సార్, హాట్ వాటర్ వేసుకుంటాం కదా, ఆ ప్యాకెట్ లో ఉండేది మా నానే సార్. నీళ్ళలోకి వేయగానే మొత్తం వెళ్ళిపో బయటికి. నువ్వేం చేస్తుంటారా? నాకు రెస్టారెంట్ ఉంది సార్. ఫుడ్ బాగుంటది అక్కడ? అందులో ఫుడ్ ఏ ఉండదు సార్. అదేంట్రా ఫుడ్ లేకపోతే రెస్టారెంట్ కదా? ఓన్లీ రెస్టారెంట్ ఉంటుంది సార్. బయట నుంచి ఏమైనా క్యారెట్ తెచ్చుకుని అందులో తింటారు సార్. నువ్వేం చేసాడు అంతకు ముందు? క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడు సార్. మరి ఎందుకు మానేశారా? మాలేదు సార్, తీస్తారు వాళ్ళే. ఒక అమ్మాయి కూకట్పల్లి నుంచి JNTU దాకా క్యాబ్ బుక్ చేసుకుంది సార్. నేను లాంగ్ డ్రైవ్ ఉంటుందని శంషాబాద్ తీసుకెళ్ళా. ఈ స్టేషన్ ఇంకా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవడానికి వచ్చిన కానిస్టేబుల్ ని. చిన్నప్పటి నుంచి నాకు లాయర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక అండి. అందుకే MBBS చేసి కానిస్టేబుల్ అండి ఫైనల్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరా నువ్వు? నేను వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ సార్. నువ్వు ఏం చేసాడు వైజాగ్ లో? వైజాగ్ బీచ్ ఉంది కదా సార్, దాంట్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ కలుపుతుంటాను అప్పుడు. అవును, అసలు ఎందుకు వైజాగ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడికి? సార్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే పట్టుకున్నాను చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏం చేస్తావు? ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ పట్టుకున్నావు? ఆ కార్లో ముగ్గురు వెళ్తున్నారు సార్, పట్టుకున్నాను సార్. కార్లో ముగ్గురు వెళ్తే పట్టుకున్నారా? అంతేకాదు సార్, సీట్ బెల్ట్ పెట్టుకుని ఫైన్ వేసినా నన్ను తిడుతున్నారు సార్. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఫైన్ ఎందుకు వేస్తారు? ఎక్కడ పట్టుకుని సీట్ బెల్ట్ వేయకుండా? బండి మీద వెళ్తాడు, బెల్ట్ లేదు సార్, సీట్ బెల్ట్, అందుకే అడిగాను. అరే రాంప్రసాద్ నువ్వా? ఎవరు సార్ గుర్తులే చెప్పండి. వైజాగ్ లో బీచ్ ఉందా? సుధీర్. రాంప్రసాద్ ఎన్నాళ్ళంత నేను చూసి. సూపర్ రా, చాలా హ్యాపీగా ఉందిరా. అరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారా? పెద్ద అయ్యారా? కొత్తగా వచ్చావు? అవును. కానిస్టేబుల్? ఎస్. ఫ్రమ్ వేర్? వైజాగ్. డ్యూటీ అంటే తెలుసా నీకు? తెలుసండి. పోలీస్ డ్యూటీ అంటే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంత్లీ శాలరీ తీసుకొని
డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వాలి ప్రాణాలు తెగించాలి అలా చేయాలి డ్యూటీ అంటే అండర్స్టాండ్. ఆర్టిస్ట్ బస్ స్టాండ్. ఇప్పుడు ఈ దొంగ ఉన్నాడు, అవునండి. ఇటు దూరంగా పారిపోయాడు, ఆయన ఎలా పట్టుకున్నాడు? పరిగెట్టి చేసేస్తానండి. ఇంకొంచెం దూరంగా పారిపోయాడు, ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టి చేసేస్తానండి. ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడేం చేస్తావు? ఆ రోజు లీవ్ పెట్టేస్తానండి. అరే దొంగ మేడం. ఇప్పుడు నువ్వు ఏదో పట్టుకొని పారిపోతావు, ఇప్పుడు నువ్వు క్యాచ్ చేయాలి ఆ దొంగని. ఓకే ఓకే ఓకే. ఫోన్ ఉంది మేడం. ఓకే తీసుకుని వెళ్ళు. నెంబర్ చెప్తారా? ఒక మిస్ అయితే ఫోన్ చేస్తా. మా స్టేషన్ లో సీఏ టార్చర్ భరించలేకపోయాను, లోపలికి లేదని తీసుకురావను. ఏంట్రా ఎంత ఆడదైతే మాత్రం అంత టార్చరా? బా పొగరా దానికి. సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? పెళ్ళైందా? వాళ్ళకి పెళ్ళి అయితే కదా నేను పుట్టాను. ఇవరా ఏంటమ్మా? ఏదైనా తీసుకోమని చెప్పు. తినడానికి ఏదైనా తీసుకురా. నాకు మొన్నే పెళ్ళైందిరా, నేను కావాలని పిలవలేదు. అవును అదు మీ ఆవిడని ఒకసారి పరిచయం చేయొచ్చు కదరా. చేస్తారా? సరే ఆమ్లెట్ తీసుకురా. ఎంతసేపు వచ్చి మొగుడు వచ్చి ఎంతసేపు అయింది? మొగుడు వచ్చాడు, ఇంటికి ఆడి ఫ్రెండ్ వచ్చాడు, ముందు అవుతారు, ఆమ్లెట్ తేవడం తెలీదా? చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం చక్కని బంగారం ఇది మనసున నేర్పెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంట్రా మేడం? గుడ్ ఈవినింగ్ మేడం, అది నా పెళ్ళం. సిఏ గారు నీ పెళ్ళాం? సిఏ స్టేషన్ లో ఇక్కడ నా కోడలు వీడికి పెళ్ళాం. ఏం చేస్తున్నావే? సిఏ జాబ్ చేస్తా, లాస్ట్ మంత్ శాలరీ ఏం చేసావే? లెక్కెట్టుకున్నానండి. ఏమండి కొట్టుకుని దయచేసి మీకు నమస్కారం ప్లీజ్ అండి. పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు, ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు. క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్. సార్ కమిషనర్ గారు చెప్పండి సార్. నేను ఒక్కదాన్నే సార్ మొత్తం ఫ్యామిలీ అంటారు సార్? మొత్తం రావాలి సార్. ఓకే సార్, ఓకే సార్, డన్ సార్. ఎస్ సార్, పదండి స్టేషన్ పదండి అందరు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. షూ పాలిష్ చేయి. నాకు చేయమన్నా నా పాలిష్. ఎక్స్క్యూజ్ సార్, నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది సార్ వేరే స్టేషన్ కి వెళ్తున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మరి మీ ఫార్మ్స్ అవన్నీ తీసుకెళ్ళవా? ఫార్మ్స్ రేపు తీసుకుంటాం. నో 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 నో, లాంచ్ ప్రకారం ఫార్మ్స్ ఇచ్చేయాలి. హెడ్ మసాజ్ చేసి పంపించండి. కాలు బాగా నొప్పి వస్తున్నాయి, ఒళ్ళు నొక్కు సార్. కానిస్టేబుల్ అయ్యండి మీరు ఇలాగా. ఒక సీఏతో చేయించుకున్నప్పుడు లేదారా నువ్వు? అసలు ఇట్రా అత్తవే నువ్వు, అత్తవే నువ్వు. 301 ఇట్రా పిలవరా, ఊరు అందరు పిలిచి మసాజ్ చేయించిన చేత. దేనికి మేడం? చేయించగలరా ఫ్రెండ్ తో? ఎప్పుడు మేడం? అప్పుడే చెప్పా క్లైమాక్స్ మర్చిపోయారని.